వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేమైతే బాబుకి సిప్పర్ కొనడానికి షాపింగ్కి వెళ్ళాము. సో ఇది ఒక బేబీ షాప్ అండి. సో చాలా సిప్పర్స్ ఉన్నాయి. సో ప్లాస్టిక్ ఎక్కువగా యూజ్ చేయకూడదు కాబట్టి అవాయిడ్ చేయాలి కాబట్టి మెయిన్ స్టీల్ కోసమే చూసాము. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని స్టీల్ బాటిల్సే అనమాట. అంటే పైన ఇలా డిజైన్గా ఉంది, బట్ లోపల మాత్రం అంతా స్టీలే అనమాట మనకి. సో అవైతే చాలా బాగున్నాయి అనమాట. అండ్ వీటిలన్నిట్లో మేము చూసి మేమైతే ఒకటే కొనుక్కున్నాను. నాకైతే ఒకటే నచ్చింది, బట్ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. నేను సో ప్రైస్ వచ్చి లాస్ట్లో చెప్తాను మీకు ఇది ఎంత పడుతుంది అని చెప్పేసి. సో మీరు చూసిన బాటిల్స్ అన్నిట్లో కూడా సో మీకైతే ఏది నచ్చుతుందో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బెంటెన్ బాటిల్స్ అంట, చోటా భీమ్ బాటిల్స్. సో ఇప్పుడు పిల్లలకి తగ్గట్టు డిఫరెంట్ బాటిల్స్ అయితే వచ్చేసాయి. బట్ మేమైతే అవేం తీసుకోలేదన్నమాట. నేను ఎక్కువగా బాబుకి ఎక్కువగా కార్టూన్ నెట్వర్క్ చూపించాను అనమాట. సో అందుకే ఆ బొమ్మలు కూడా తీసుకోలేదు. అండ్ ప్రతి బాటిల్లోనూ స్టీలే పైన మాత్రం డిజైన్కి ఏదో ఒక బొమ్మ అలా వచ్చింది. సో ఈ షాప్ వచ్చి బెంగళూరులో ఉంది, బేబీ షాప్ అని చెప్పేసి. సో నేను అక్కడ తీసుకున్నాను అనమాట. షాప్ డీటెయిల్స్ అయితే ఇది. సో ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటాను అంటే నేను అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. బట్ అక్కడ చూసారంటే మీరు వాళ్ళకి చాలా మొత్తం అన్నీ ఉన్నాయండి. బేబీకి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో నేను తీసుకున్న సిప్పర్ అయితే ఇదనమాట. దీని రివ్యూ ఒపీనియన్ అంటే ఎలా ఉంది, సో ప్రైస్ కానీ, సో లీక్ ప్రూఫ్ కానీ ఎలా ఉంది, హ్యాండిల్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో ఇది మనకు ఓపెన్ అనమాట. పైన మనకేం స్టీల్ రాదండి, అది నార్మల్ మనకి మంచి ప్లాస్టిక్ క్వాలిటీది ఇచ్చారనమాట. అండ్ ఇది మనకి హ్యాండిల్ చాలా బాగుంది. సో లోపల మనకి మొత్తం కూడా స్టీలే. అండ్ ఇది మనకి పైపు మనము తీసేసి వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందండి. తీసేసి మొత్తం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉందన్నమాట. అండ్ లోపల మనకి స్టీల్ కాబట్టి లోపల కిందికి హ్యాండ్ అయితే దూరదు. సో అప్పుడు అక్కడ మాత్రం మీరు ఏదైనా నార్మల్ బ్రష్ ఉంటుంది కదా మనకి క్లీన్ చేసే బ్రష్, దాంతో క్లీన్ చేసుకోండి. సో ఇప్పుడు నేను వాటర్ లీక్ అవుతుందా లేదా అనేది మీకు చూపిస్తాను. సో వాటర్ అయితే నేను నిండుగా పోస్తున్నాను, ఫుల్గా పోస్తున్నాను అనమాట. మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని మనము చెక్ చేద్దాము, వాటర్ అయితే లీక్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి. నార్మల్గా కొన్ని బాటిల్స్ అయితే లీక్ అవుతాయి, కొన్ని లీక్ అవ్వవు. సో నేను తీసుకున్న దాంట్లో ఇది ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట, అంతే. సో దీంట్లో మళ్ళీ ప్రత్యేకంగా స్పెషల్ ఏం లేదండి, బట్ నచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను, ట్రై చేస్తారేమో అని. సో చూసారా, వాటర్ అయితే లీకే లేదు, ఎక్కడే కానీ లీక్ లేదు. సో బాబు ప్రతిసారి కింద వేసేసి ఇరిగితే తప్ప పైన ఏమన్నా మనకి లీక్ అయితే నార్మల్గా లీక్ అవ్వదు. సో అంత బాగుంది దీని క్వాలిటీ అనమాట. అండ్ దీని ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంది, వాటర్ కింద పోకుండా ఉంది. సో ఎవరైనా నమ్మరేమో, అందుకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను వాటర్ ఉందా లేదా అని చెప్పేసి, అందులో మీకే అర్థమవుతుంది అప్పుడు. సో అలా క్లీన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా వాటర్, చూసారా. సో వాటర్ కూడా అలానే ఉంది. మళ్ళీ నేను కావాలంటే ఇంకోసారి చూపిస్తాను అనమాట. వాటర్ అయితే లీక్ అవ్వదండి, అంత బాగుంది అనమాట. మై హానెస్ట్ రివ్యూ. సో ఈ సిప్పర్కి అయితే వాటర్ అయితే లీక్ అవ్వదు. అండ్ హ్యాండిల్ చూడండి ఎంత బాగుంది. బాబు కానీ పాప కానీ పట్టుకోవడానికి వాళ్ళ ఏజ్కి, ఇప్పుడు మా బేబీకి 15 months అనమాట. సో వాళ్ళు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం పెద్ద బాటిల్స్ తీసి ఇచ్చేసి వాళ్ళు పట్టుకోలేక కింద వేసుకొని ఆ బరువుగా అదంతా ఎందుకండి. సో అందుకని చెప్పి ఇలా హ్యాండిల్ చేసేది అయితే వాళ్ళకి బాగుంటుంది. రెండోది ఏంటంటే, నార్మల్గా అందరూ గ్లాస్లో ఇవ్వాలి అంటారు, బట్ గ్లాస్లో ఇస్తే పొరపోతుందండి. మా బాబుకి ఎక్కువ పొరపోతుంది. సో అందుకే నేను ఎక్కువగా సిప్పర్ వాడుతున్నా. ఇంతకుముందు మామూలుగా పాలబుడ్డి వాడేవాళ్ళము, ఫిలిప్స్ది వాడేదాన్ని నేను. సో బట్ అది ఎక్కువ ప్లాస్టిక్ కదా, ఎక్కువ రోజులు వద్దని చెప్పేసి స్టీల్ది తీసుకొచ్చాను. సో మీరే చూడండి మా బాబు అయితే ఎలా పట్టుకొని ఉన్నాడు. బాగా హ్యాండిల్ చేసుకుంటాడు వాడు, బాగా పట్టుకొని తాక్కుంటూ ఉంటాడు అనమాట. సో మనకు ప్రాబ్లం ఉండదు, వాడికి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ దీని ప్రైస్కి వచ్చేసరికి యాక్చువల్గా 1200 అనమాట. ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇది 999కే వచ్చిందండి. సో ఇది బెంగళూరులో తీసుకున్నానని చెప్పాను కదా. ఎవరైనా బెంగళూరులో ఉండేవాళ్ళు మీరు వెళ్ళాలి అనుకుంటే అడ్రస్ డీటెయిల్స్ నేను పెడతాను. కమెంట్లో మీరు నాకు అడ్రస్ కావాలని అడిగితే నేను చెప్తాను. అండ్ ఇది ఆన్లైన్లో కూడా ట్రై చేయండి. ఇది కోకోమీ బ్రాండ్ అనమాట, మీకు నచ్చితే.